హలో గైస్, నా పేరు సంతోష్ నాయక్. ఈరోజు ఈ వీడియోలో మనం డావించి రిజాల్వ్లో ప్రాజెక్ట్ సెట్టింగ్ గురించి నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఇట్లా హోమ్ పేజ్ షో అవుతుంది. సో ఈ డేటాబేస్ అండ్ కంప్లీట్ హోమ్ పేజ్ అంతా మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో డేటాబేస్లో మనకి ప్రాజెక్ట్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. సో ఫస్ట్ నేను ఇప్పుడు ర్యాండమ్గా అన్టైటిల్ ప్రాజెక్ట్ అని ఉంది కదా, సో ఈ అన్టైటిల్ ప్రాజెక్ట్ని నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నా. సో ఇప్పుడు వచ్చేసి ప్రాజెక్ట్ సెట్టింగ్స్. మనకి డావిన్సీ రిజాల్వ్లో 2 టైప్స్ ఆఫ్ సెట్టింగ్స్ ఉంటాయి. సో ఇది కంప్లీట్లీ బ్లాంక్ పేజ్. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఈ సెట్టింగ్స్ హోమ్ పేజ్ పక్కనే సెట్టింగ్స్ గేర్ ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధమైన ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇదేంటంటే ప్రాజెక్ట్ సెట్టింగ్స్. అండ్ ఇది దేనికి ప్రాజెక్ట్ సెట్టింగ్ అంటే, మనం ఏదైతే ప్రాజెక్ట్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నామో ఆ ప్రాజెక్ట్కి మనం ఇక్కడ సెట్టింగ్స్ అనేవి ఇచ్చుకోవచ్చు అనమాట. సో కరెంట్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ వచ్చేసి అన్టైటిల్ ప్రాజెక్ట్స్. సో ఇక్కడ కూడా మనము పైన రీనేమ్ చూసుకుంటే అన్టైటిల్ ప్రాజెక్ట్ అని ఉంది కదా, సో దీనికి మనం ఇక్కడ మాడిఫికేషన్ అనేది ఇవ్వచ్చు. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఫార్మాట్. సో ఇంకొక సెట్టింగ్స్ ఏంటంటే, పైన కార్నర్ లెఫ్ట్లో మనకి డావిన్సీ రిజాల్వ్ అని ఉంది కదా, దీంట్లో ప్రిఫరెన్సెస్ ఇది సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ సెట్టింగ్స్ ఉంటాయి. ఒకటి సిస్టమ్ సెట్టింగ్స్ అండ్ ఒకటి యూజర్ సెట్టింగ్స్. సో సిస్టమ్ సెట్టింగ్స్లో మనము జనరల్గా మెమరీ అండ్ జీపీయూ అంటే సపోజ్ మనకి సాఫ్ట్వేర్కి సపోర్ట్ చేసే సిస్టమ్ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ దీంట్లో సెట్ చేసుకుంటాం మనం. సో మీడియా స్టోరేజ్ ఏంటంటే మనం ఎక్కడ స్టోర్ అవ్వాలి, మన ఫైల్ అవుట్పుట్ ఎక్కడ స్టోర్ అవ్వాలనేది దీంట్లో చూస్తాం. తర్వాత డీకోడ్, వీడియో అండ్ ఆడియో. సో ఈ వీడియో ప్లగిన్స్ ఏమన్నా ఉన్నా కూడా దీంట్లో ఇన్స్టాల్ చేసుకుంటాం. ఆడియో ప్లగిన్స్ అండ్ కంట్రోల్ ప్యానల్స్, ఆడియో కన్సోల్స్. ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ డిజైన్ వాళ్ళవి కలర్ గ్రేడింగ్ ప్యానల్స్ అండ్ ఆడియో కన్సోల్స్ ఉంటాయి. సో అవి మనం ఇన్స్టలేషన్ కూడా దీంట్లో కంట్రోల్ ప్యానల్స్లో చేసుకోవచ్చు. అండ్ జనరల్ సెట్టింగ్స్. సో ఈ సిస్టమ్ సెట్టింగ్స్ అనేది మనకి ఒక ప్రాజెక్ట్కే అని కాకుండా కంప్లీట్ మనకి డావిన్సీ రిజాల్వ్ సాఫ్ట్వేర్కి ఇది యూజ్ అవుతుంది. యూజర్ సెట్టింగ్స్ ఉంది కదా, యూజర్ సెట్టింగ్స్ కూడా సిమిలర్లీ ఇప్పుడు ఇలానే ఉంటుంది. సో యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్ సెట్టింగ్స్, ఇవన్నీ కూడా దీంట్లో మనం ఎడిటింగ్, కలర్, ఫేర్ లైట్, సో ఇవన్నీ మనం ఫర్దర్గా ఏంటి అనేది కంప్లీట్లీ మనం చూస్తాము. ఇప్పుడు ఈ సిస్టమ్ అండ్ యూజర్ సెట్టింగ్స్ అనేవి మనం దీంట్లో ఏది అడ్జస్ట్మెంట్ చేసినా కూడా మనకి కంప్లీట్లీ సాఫ్ట్వేర్లో మనకి అది రిఫ్లెక్ట్ అవుతుంది అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్కి అది కంటిన్యూ అవుతుంది. సో ఇవనేది సాఫ్ట్వేర్ యొక్క కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్. ఈ యూజర్ సెట్టింగ్స్ అండ్ సిస్టమ్ సెట్టింగ్స్ అనేవి కొన్ని అడ్వాన్స్డ్ సెట్టింగ్స్. సో ఇవి ఫర్దర్గా మనం నేర్చుకుంటాం. ప్రస్తుతానికి మనం ప్రాజెక్ట్ సెట్టింగ్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇప్పుడు నేను దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాము. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ప్రాజెక్ట్ సెట్టింగ్స్. ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అంటే మన ప్రాజెక్ట్ ఏంటి, ఇప్పుడు అన్టైటిల్ ప్రాజెక్ట్ అని ఉంది కదా, సో దీనికి మనం సెట్టింగ్స్ అనేవి ఇచ్చుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడవచ్చు ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అనేది అన్టైటిల్ ప్రాజెక్ట్. మనకి దీంట్లో ఏమేమి ఉంటాయంటే మాస్టర్ సెట్టింగ్స్, ఇమేజ్ స్కేలింగ్, కలర్ మేనేజ్మెంట్, జనరల్ ఆప్షన్స్, కెమెరా రా, క్యాప్చర్ ప్లేబ్యాక్, సబ్ టైటిల్స్ అండ్ ట్రాన్స్క్రిప్షన్స్, ఫేర్ లైట్, పాత్ మ్యాపింగ్, ఇవన్నీ కూడా మనకి ప్రాజెక్ట్లో అవైలబుల్ ఉంటాయి. సో ఇప్పుడు దీంట్లో మనకు మేజర్గా వచ్చేసి ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ సెట్టింగ్స్. ఇప్పుడు ఓవరాల్గా మనకు చూస్తే మాస్టర్ సెట్టింగ్స్లో టైమ్ లైన్ ఫార్మాట్ అని ఉంది కదా, సో ఈ టైమ్ లైన్ ఫార్మాట్ అంటే ఇక్కడ ఇది వచ్చేసి టైమ్ లైన్. మనకు టైమ్ లైన్ ఫార్మాట్ ఏంటంటే మనకి ఏ రిజల్యూషన్ కావాలి, ఇన్ కేస్ అంటే ఏదైనా సింపుల్ ప్రాజెక్ట్, ఏదైనా బేసిక్ ప్రాజెక్ట్స్ ఇట్లాంటివి చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఈ ప్రాజెక్ట్లో ఉన్న డీటెయిల్స్ అనేవి యాజ్ ఇట్ ఈస్గా ఉంచేసి మనకి ఏదైతే టైమ్ లైన్ రిజల్యూషన్ ఉంటుందో అండ్ ఫార్మాట్, ఏ కైండ్ ఆఫ్ ఫార్మాట్, వర్టికల్ రిజల్యూషన్ కావాలా అంటే స్క్వేర్, సినిమాస్కోప్, సో ఈ రిజల్యూషన్స్ అండ్ ఫ్రేమ్ రేట్స్ ఇలాంటివన్నీ సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ అలా కాకుండా మనం అడ్వాన్స్డ్ లెవెల్లో ఎడిటింగ్ కనుక చేస్తున్నాము, లేదంటే ఏదైనా రా ఫుటేజ్ మీద ఎడిటింగ్ చేస్తున్నామంటే కనుక ఇక్కడ చూడవచ్చు దీంట్లో సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. వీడియో ఫార్మాట్స్ ఇవన్నీ కూడా మనం సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో టైమ్ లైన్ రిజల్యూషన్ ఉంది కదా, సో ఈ టైమ్ లైన్ రిజల్యూషన్ మనకు నార్మల్లీ ఫుల్ హెచ్డీలో ఉంది. ప్రాజెక్ట్ సెట్టింగ్లో మనకి టైమ్ లైన్ రిజల్యూషన్ అనేది మనకు 4K వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫ్రేమ్ రేట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడవచ్చు ఓన్లీ 60 FPS per second అని ఉంది. ఇంతకు మించి మనకి ఇక్కడ చూపించట్లేదు, ఇక్కడ చూడవచ్చు. సో ఇది ఎందుకు అలా ఉంది అంటే మనం యూజ్ చేసేది ఫ్రీ సాఫ్ట్వేర్ కాబట్టి దీంట్లో 60 FPS వరకు ఉంటుంది. మనము దీంట్లో
పెయిడ్ వర్షన్ కనుక యూజ్ చేస్తే, అంటే స్టూడియో వర్షన్ కనుక యూజ్ చేస్తే మనకి 120 అండ్ అబోవ్ వర్షన్ కూడా మనకు అవైలబుల్ ఉంటుంది. అండ్ టైమ్ లైన్ రిజల్యూషన్లో కూడా మనకి 4K నుంచి మనకి 8K అండ్ నెట్ఫ్లిక్స్ ఫార్మాట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే టైమ్ లైన్ ఫ్రేమ్ రేట్ ఉంది కదా, సో ఇది చాలా ఇంపార్టెంట్. జనరల్గా అంటే ఇది 24 ఫ్రేమ్స్లో డిఫాల్ట్ సెట్టింగ్స్లో ఉంటుంది. సో మనము మన రిక్వైర్మెంట్ని బట్టి ఈ ఫ్రేమ్ రేట్ అనేది మనం ప్రాజెక్ట్ సెట్టింగ్స్లో ముందే ఫిక్స్ చేసుకోవాలి. దానికి రీజన్ ఏంటంటే వన్స్ మనం ఇక్కడ ఫ్రేమ్ రేట్స్ ఇచ్చిన తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ మిడిల్లో మనం ఫ్రేమ్ రేట్ అనేది చేంజ్ చేయడానికి అవ్వదు. సో వన్స్ మనము ఫ్రేమ్ రేట్స్ ఇచ్చేసిన తర్వాత అదే ఫ్రేమ్ రేట్లో కంటిన్యూ అవుతుంది. ఇన్ కేస్ మనం వీడియో పైన ఏమైనా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ కనుక చేయాలనుకుంటే తప్ప దీన్ని మనం చేంజ్ చేయకూడదు. సో ఫ్రేమ్ రేట్ అనేది యూజువల్లీ మనము 29.976 కానీ 30 ఫ్రేమ్ రేట్ పర్ సెకండ్ కానీ పెట్టుకోవాలి. సో ఇది అనేది చాలా ఇంపార్టెంట్. సపోజ్ నేను ఇప్పుడు 30 ఫ్రేమ్ రేట్స్ పర్ సెకండ్ అని పెట్టుకుంటున్నాను. ఇక్కడ టైం లైన్ వచ్చేసి 4K. సపోజ్ ఈ 4Kలో నుంచి నేను ఫుల్ హెచ్డీలోకి తీసుకుంటున్నాను. సో ఇన్ కేస్ మన దగ్గర 4K ఫుటేజ్ ఉంది అంటే 4K సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం టైం లైన్స్ అనేది ముందే ఫిక్స్ చేసుకున్నాం కదా, బట్ ఇదేంటంటే మనం ఫర్దర్గా కూడా మనం వన్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇన్ బిట్వీన్ మిడిల్లో కూడా మనం ఈ ప్రాజెక్ట్లో సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. మనకు దీంట్లో నార్మల్లీ ఫుల్ హెచ్డీ అండ్ 4Kతో పాటు బేసిక్ ప్రీవియస్ మనకు ఓల్డ్ ఫార్మాట్ వీడియోస్ ఉండేవి కదా, ఆ సెట్టింగ్స్ కూడా మనకి దీంట్లో అవైలబుల్ ఉంటాయి. ఇన్ కేస్ మన దగ్గర స్టూడియో వర్షన్ అయితే మనకు దాంట్లో 120 అండ్ అబోవ్ కూడా మనకి ఉంటుంది. బట్ ఫర్ బేసిక్ వీడియో ఎడిటర్స్కి అంటే యూట్యూబ్ పర్పస్ కానీ ఏదైనా షార్ట్ ఫిలిమ్స్ అండ్ ఏదైనా వేరే డాక్యుమెంటరీస్కి ఈ సెట్టింగ్స్ అనేది మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పొచ్చు. ఇది టైమ్ లైన్ ఫార్మాట్. తర్వాత వీడియో మానిటరింగ్ ఉంది కదా, వీడియో మానిటరింగ్ ఏంటంటే మనకు ఒకవేళ మనం మానిటర్ అనేది ఎక్స్టర్నల్ మానిటర్ పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఈ వీడియో మానిటరింగ్ అనేది యూజ్ అవుతుంది. తర్వాత ఆప్టిమైజ్డ్ మీడియా అండ్ రెండర్ క్యాషీ అని ఉంది కదా, సో ఇక్కడ చూస్తే మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆప్టిమైజ్డ్ మీడియా అండ్ రెండర్ క్యాషీ అంటే మనకి ఫైల్ రెండరింగ్స్ ఎలా అవుతాయి అనేది ఫర్దర్గా మనం నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ చేస్తాం కాబట్టి ఈ ఒక పార్ట్ నేను స్కిప్ చేస్తున్నా. సో వర్కింగ్ ఫోల్డర్స్ ఉంది కదా, వర్కింగ్ ఫోల్డర్స్ అనేది ప్రాక్సీ జనరేషన్ లొకేషన్. ప్రాక్సీ జనరేషన్ లొకేషన్ అంటే ప్రాక్సీ అంటే మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. మన సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ దానికి హ్యాండిల్ చేయలేకపోతే మనం ప్రాక్సీ అనేది జనరేట్ చేసుకుంటాము. సో ఈ ప్రాక్సీ జనరేషన్ లొకేషన్ని మనం ఫిక్స్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మనం ఏ లొకేషన్లో ఇచ్చుకోవాలనేది మనం ఇక్కడ లొకేషన్ పాత్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. ఏమైనా ఎక్స్టర్నల్ డ్రైవ్స్లో ఇస్తున్నామా, ఇంటర్నల్ డ్రైవ్స్లో ఇస్తున్నామా ఏంటి అనేది ఏదైనా పర్టికులర్ పాత్ అనేది ఇచ్చుకోవాలి. దాని తర్వాత క్యాషీ ఫైల్స్ లొకేషన్ అని ఉంది కదా, క్యాషీ ఫైల్స్ లొకేషన్ అంటే మన టైం లైన్ని సాఫ్ట్వేర్ ఆప్టిమైజ్ చేస్తూ ఉంటుంది, ఎప్పటికప్పుడు రెండర్ చేస్తూ ఉంటుంది. సో దాన్ని మనకి ర్యాండమ్ ఫైల్స్ లాగా సేవ్ చేస్తూ ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా మనం లొకేషన్ అనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు మాన్యువల్లీ. సో తర్వాత గ్యాలరీ స్టిల్స్ లొకేషన్ అని ఉంది కదా, ఇది కూడా సేమ్ మనకి లొకేషన్ అనేది ఇచ్చుకోవాలి. సో ఈ మూడు కూడా మనకి మెయిన్లీ సో హై పర్ఫార్మెన్స్ డ్రైవ్స్లలో మనం సెట్ చేసుకోవాలి. సపోజ్ ఎస్ఎస్డీస్ అంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ అని అంటాం కదా, సో అవి యూజ్ చేయడానికి ప్రిఫర్ చేస్తే మనకి బెటర్ స్పీడ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవి కాకుండా ఇంకా ఇమేజ్ స్కేలింగ్, కలర్ మేనేజ్మెంట్స్ ఇవి అనేది సో మనకి ఇవేమి రిక్వైర్మెంట్ ఉండవు కాబట్టి మనం సింప్లీ స్కిప్ చేసేస్తుంటాం. తర్వాత క్యాప్చర్ అండ్ ప్లేబ్యాక్ ఇవన్నీ కూడా మనకు డిఫాల్ట్ ఉంచేస్తే సరిపోతుంది. అండ్ ఫర్దర్గా ఎప్పుడన్నా మనకు అవసరం ఉంటే దాన్ని బట్టి మనం ఇవి చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. తర్వాత సబ్ టైటిల్స్, ఫేర్ లైట్ ఇవన్నీ కూడా డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉంచేసుకోవచ్చు. తర్వాత ఇది క్యాన్సిల్ చేస్తే ఇది అనేది కంప్లీట్ టైమ్ లైన్ సెట్టింగ్స్. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డావించి రిజాల్వ్లో సెట్టింగ్స్ అనేది 2 టైప్స్ ఆఫ్ సెట్టింగ్స్ ఉన్నాయి. ఒకటేమో ప్రాజెక్ట్ సెట్టింగ్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ సెట్టింగ్ అనేది కంప్లీట్ ఆ ఇండివిజువల్ ప్రాజెక్ట్ ఏదైతే మనం వర్క్ చేస్తున్నామో సో ఆ ప్రాజెక్ట్ మీదనే మనం ఏదైనా మాడిఫికేషన్స్ అనేవి చేసుకోవచ్చు. లైక్ టైమ్ లైన్ రిజల్యూషన్, ఆస్పెక్ట్ రేషియో, ఫ్రేమ్ రేట్స్ అండ్ డిఫరెంట్ ఫార్మాట్ లెవెల్స్, ఫైల్ లొకేషన్స్ ఇవన్నీ కూడా మనం యాజ్ పర్ ప్రాజెక్ట్స్ మనం సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ప్రిఫరెన్సెస్ ఉంది అన్నాను కదా, సో ఇదేంటంటే మనం సాఫ్ట్వేర్ సెట్టింగ్స్ అంటాం. అంటే ఇది యూజర్ ఇంటర్ఫేస్కి సంబంధించింది అనమాట. యూఐ సెట్టింగ్స్ అని ఉంది కదా, యూజర్ ఇంటర్ఫేస్ సెట్టింగ్స్. ఇవి ఏంటంటే మనకి ఆ సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్ దాని గురించి మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో మనము ఈ 2 సెట్టింగ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా,
ప్రిఫరెన్సెస్ అండ్ ఇంకొకటి ప్రాజెక్ట్ సెట్టింగ్స్. నెక్స్ట్ వీడియోలో మనము మీడియా ట్యాబ్ గురించి కంప్లీట్గా తెలుసుకోబోతున్నాము. సో ఫర్దర్ క్లాసెస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ వీడియో ఎడిటింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్ ఫర్ నౌ.